నమస్కారం. ఈరోజు జూలై 11 నాడు తెలంగాణ సీఎంఓ కార్యాలయం నుండి వార్తా విడుదల. తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జూలై 18, 19 తేదీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారని, ఈ మేరకు 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశం కానున్నది. జూలై 18న బిల్లు పత్రాలను శాసనసభ్యులకు అందజేసి దాని మీద చర్చించడానికి ఒకరోజు సమయం ఇచ్చి జూలై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించిందని తెలపడం జరిగింది. ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఉండవని తెలిపారు. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు 1వ వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపడం జరిగింది. కాగా మున్సిపల్ బిల్లుకు తుది రూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపినట్లు సీఎం కార్యాలయం నుండి తెలపడం జరిగింది. ఇది ఉండగా గత సోమవారం ప్రగతి భవన్లో మంత్రులతో ఇదే విషయంపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిన విషయం విదితమే. అందులో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి. గ్రామాల, పట్టణాల గుణాత్మక అభివృద్ధిలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల పటిష్ట అమలు కీలకమని, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ఉన్న చట్టాలను సవరించుకుంటూ మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదంటూ, తద్వారా ప్రజలకు గ్రామాలు, మున్సిపాలిటీ స్థాయిల్లో సుపరిపాలన అందించగలుగుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆ రోజు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు కోసం కార్యాచరణ, నూతన మున్సిపాలిటీ చట్టం రూపకల్పనపై సోమవారం 8 జూలై నాడు ప్రగతి భవన్లో సమీక్షా సమావేశంలో మంత్రుల సమక్షంలో పేర్కొనడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నరసింగరావు, భూపాల్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ శ్రీదేవి తదితరులు ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన పద్ధతిలోనే అవినీతి రహితంగా పాలన అందే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా మున్సిపల్ చట్టం రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని, నూతన పంచాయతీరాజ్ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలి. మనం మనసు పెట్టి పనిచేస్తే గ్రామాలు, మున్సిపాలిటీ స్థాయిలో కావాల్సినంత పని ఉన్నదంటూ ఆ రోజు పేర్కొనడం జరిగింది. ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఈ విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ పని వదిలి ఇంకెక్కడనో ఉన్నట్టు నేల విడిచి సాము చేయవద్దు. విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన నుంచి గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ఇతర మౌలిక రంగాల అభివృద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందంటూ ఆ రోజు పేర్కొనడం జరిగింది. మున్సిపాలిటీలు దినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు మేలైన పాలన అందించాల్సిన విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందంటూ ఆ రోజు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చట్టం అమలు విషయంలో అటు ప్రభుత్వాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా బాధ్యులను చేస్తూ పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని రూపొందించాలంటూ, మున్సిపల్ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందించగలిగితే ప్రజలకు అంత గొప్పగా సేవలు అందించగలుగుతామంటూ ఆ రోజు సీఎం కేసీఆర్ సూచించడం జరిగింది.